హలో గాయ్స్, మనం మళ్ళీ వచ్చేసాము నా తెలుగు ఏఆర్ గేమింగ్లో. ఈరోజు మనం మైన్క్రాఫ్ట్ ఆడబోతున్నాం జాంబీ అపోకలిప్స్ వరల్డ్లో. మనం మొదటి పార్ట్లో చూద్దాం. ఈరోజు మనం ఇలాగానే చేసి 5 డేస్ చదవాలి. నేను, అరుణ్, సాయి అయితే లేట్గా జాయిన్ అవుతాడు, తన గేమింగ్ కార్డ్ డౌన్లోడ్ చేయలేదు. ఇప్పుడైతే అరుణ్ అయితే వాళ్ళు తయారు చేస్తాడు, వరల్డ్లో కలుద్దాం పారాషూట్ నుంచి దిగంగానే. మనమైతే ఇప్పుడు గేమ్ లోపలికి వెళ్తున్నాం. ఇక్కడైతే ఏమో ఎంపీ డౌన్లోడ్ చేయమంటుంది. మనమైతే అరుణ్ బాయ్ వరల్డ్లో వెళ్ళిపోతున్నాం జల్దీగా. అరుణ్ భయం అక్కడ ఏం చేస్తున్నాడు తానటంటారు. ఇప్పుడైతే పారాషూట్ నుంచి దిగాల. ఇప్పుడు చాలా కష్టాలు ఉండబోతున్నాయి. మనము ఆల్రెడీ వచ్చేసింది. మనం గేమ్లో కలుద్దాం. నేనైతే ఇప్పుడు మనమైతే పారాషూట్లోకి వెళ్ళి వస్తున్నాం. చూద్దాం, మన దగ్గర చాలా మంచి రీసోర్సెస్ ఉన్నాయి. ఇక్కడ పారాషూట్ అయితే దిగుతున్నాం. మనం ఈ వరల్డ్లో అయితే చాలా కార్డ్స్ వరల్డ్ ఉంది. ఇదైతే మనమైతే ఇంకా 0 డేస్ సర్వైవ్ చేస్తాం. ఇక్కడైతే నాకు ఏం కనిపిస్తలే. ఇక్కడైతే నేను దిగుతున్నా. ఇక్కడైతే నా పక్కకి ఏదో ఇల్లు ఉంది. ఇల్లు కాదు ఇది. అది మనమైతే ఇప్పుడైతే వాళ్ళు వచ్చేసాము. ఇక్కడైతే నా పక్కకి ఒక జాంబీ అయితే ఉన్నాడు. ఇదైతే చాలా లాగా అవ్వతుంది. ఇక్కడైతే ఒక క్యాంప్ ఉంది. ఈ క్యాంప్ లోపల ఏముందో చూడాలి. ఇక ఇక్కడైతే వేడిగా గాలి అయితే వస్తుంది. ఇక్కడ చెస్ట్ కూడా ఉన్నట్టుంది. ఇక్కడైతే నాకు చాలా మంచి సామాన్లు దొరికాయి. కూల్ డ్రింక్స్ అయితే దొరికాయి. ఒక బెడ్ కూడా దొరికేసింది. నాకైతే బెడ్ కూడా దొరికింది. దీంతో నేను ఇప్పుడైతే షెట్, ఇక్కడ జాంబీస్ అయితే చాలా ఉన్నాయి. చచ్చిపోతే చాలా కష్టం ఈరోజే. అరుణ్ అయితే ఎక్కడ దిగాడు నాకైతే కనిపిస్తలేడు. ఇక్కడైతే మొత్తం జాంబీస్ ఉన్నాయి. మనమైతే అరుణ్ దగ్గర వెళ్తాం. అక్కడైతే బోనస్ టెస్ట్ అయితే అక్కడ ఉంది. వాటర్లో నుంచి వెళ్ళిపోవాలి నేను. ఇప్పుడైతే నేనైతే బోనస్ టెస్ట్ దగ్గర పోయి క్లెయిమ్ చేసుకుంటా. బోనస్ టెస్ట్ అయితే వాటర్లో ఉంది. నేనైతే బోనస్ టెస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఈ వరల్డ్లో సర్వైవ్ చేయాలంటే చాలా కష్టం. కానీ నాకు ఆల్రెడీ ఇక్కడ సగం కంటే ఎక్కువ సామాన్లు అయితే దొరికేసాయి. ఇక్కడైతే ఇంకా సామాన్ దొరికింది. కానీ ఇక్కడ ఏం పనికి రానివో సీడ్స్ ఇవన్నీ అవసరమే, సాప్లింగ్స్ కూడా. ఇక్కడైతే వుడెన్ యాక్స్ దొరికింది. ఇప్పుడు ఈ వుడెన్ యాక్స్ తోటి మనం ఏమైనా చేయొచ్చు. కానీ జాంబీస్ అయితే నీళ్ళలో కూడా తేడి వస్తున్నారు నా కోసం. వాళ్ళ వేట అనుకుంటారు నన్ను. అరుణ్ బాయ్ అయితే ఎక్కడ ఉన్నాడు నాకు తెలియదు. అరుణ్ బాయ్ ఎక్కడున్నావు? అరుణ్ బాయ్ ఇక్కడ స్టార్టింగ్ రా ఒక పాయింట్ దగ్గరికి. అరుణ్ బాయ్ దగ్గర మనం కలుద్దాం. ఇప్పుడు వీడియో అయితే స్టాప్ చేసేద్దాం. అరుణ్ బాయ్ అయితే కలిసిపోయాను. నా దగ్గర బెడ్ ఉంది అరుణ్ బాయ్ దగ్గర. నేనైతే రీసోర్సెస్ కూడా కలెక్ట్ చేస్తున్నాను. చాలా జల్దీ అరుణ్ 9 కలెక్ట్ చేయి. మనమైతే ఇక్కడ రీసోర్సెస్ కలెక్ట్ చేసుకున్నాం జల్దీ. నాదైతే ఆల్రెడీ ఐరన్ అంటున్నాను, స్టోన్ యాక్స్. ఇక్కడైతే నాకు ఇంకొక బిల్డింగ్ అయితే కనిపించింది. ఈ ఇంటి లోపలికి వెళ్దామంటే ఇది ఒక గుహ లోపలికి వెళ్ళి మనం తలుపులు వేసుకుందాం. ఇంకొక బెడ్ అవుతుంది. పలగొట్టని ఇక్కడ రీసోర్సెస్ ఉన్నాయి. రీసోర్సెస్ ఓపెన్ చేశాను. అరుణ్ బాయ్ అయితే చచ్చిపోయేటట్టున్నాడు అక్కడ. ఇవైతే డోర్లు కూడా పలగొట్టేసాయి. నా పని కూడా కష్టమే ఇక్కడ. కానీ నేను జస్ట్లో తప్పించేస్తున్నాను. చాలా స్పీడ్లో కూడా ఉరకలేకపోతున్నాను. నా హంగర్ బాల్ కూడా చాలా తక్కువ ఉంది. చాలా జాంబీస్ అయితే ఉన్నాయి. నా హెల్త్ అయితే చాలా తక్కువ ఉంది. ఇక్కడైతే నేను జల్దీగా వెళ్ళాలి. అరుణ్ అయితే నా నుంచి మళ్ళీ తప్పిపోయాడు. ఈ అరుణ్ ఏమనాలో ఇక తెలియదు అందుకు. ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి నా దగ్గర, అవే తింటున్నాను. ఇక చాక్లెట్ అయితే ఉంది. ఇక్కడైతే ఈ హెల్త్ కోసం ఇది కనిపిస్తలే. నాకైతే ఏం కనిపిస్తలే. ఏ బ్లూ కనిపిస్తుంది. సరే కానీ నేను వాటర్ లోపల ఇక్కడ తింటున్నాను. నువ్వునైతే నాకు కనిపిస్తలేవు. ఇంకా నాకు కనిపిస్తాను. మరి జాంబీస్ అవు నేను నువ్వు అనుకున్నా. నేనైతే ఇక్కడ ఫుడ్ మొత్తం తీసుకున్నాను. చాలా రీసోర్సెస్ కలెక్ట్ చేశాను కాబట్టి బతికాను. ఇప్పుడైతే ఒక సేఫ్ ప్లేస్లో కలుస్తాం మైనింగ్ చేసుకుంటా. గాయస్, బ్లడ్ మూన్ అయితే స్టార్ట్ అయింది ఫస్ట్ డేలోనే. కానీ నేనైతే అరుణ్ బాయ్ దగ్గర తప్పించుకున్నా. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలో అర్థమవుతలే. వాటర్ నుంచి బయటికి వెళ్తే ఏమో జాంబీస్ గుంపు వస్తుంది. వాళ్ళు బ్లాక్స్ మైన్ చేస్తున్నారు, డోర్లు మైన్ చేస్తున్నారు. బ్లడ్ మూన్ నడుస్తుండగా ఇదే కష్టం మనకి. వీళ్ళు ఎక్కడికి వెళ్ళి చంపేది తెలియదు. కింద అయితే ఇక్కడ మ్యాగ్మా బ్లాక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వెళ్తాయా కవర్ అయితే ఏడా దొరుకుతలే నాకైతే. ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతలే. ఈ జాంబీస్ గ్యాంగ్ అయితే నా ఇంట్లో పడ్డది. ఇది చూడండి, ఒక్కసారి అది చూడండి మీరు. ఇప్పుడైతే నేను ఇప్పుడు ఈ బ్లడ్ మూన్ ఎలా సర్వైవ్ చేయాలో అర్థమవుతుంది. వీళ్ళైతే బ్లాక్స్ ఆరామ్సే మైండ్ చేసేస్తారు. అరే అరుణ్,
అరుణ్ ఉన్నావా? పండుకో జల్దీ. నేను బెడ్ వేసుకుంటున్నా, నువ్వు వండుకో. నా దగ్గర జాంబీస్ లేరు ఇప్పుడు. బెడ్ వేసుకో అరుణ్. ఎట్లా వండుకోవాలా? నేను మరి తయారు చేసి ఒక జాగా నా ఇగో జాంబీస్ వస్తున్నారు. తయారైతుంది, నువ్వు జల్దీ తయారు చేసి తయారవుతుంది. నేను ఇప్పుడు వాటర్లో నీకోసం వెయిట్ చేస్తున్నా. మళ్ళీ జాగా దొరికింది, అది పోగొట్టుకున్నా. మనమైతే ఇప్పుడు చాలా కష్టాల్లో ఉన్నాం. ఇక్కడైతే అరుణ్ భాయ్ అయితే చచ్చిపోతున్నాడు శాండ్ లోపల. ఏం చేయలేము మనం. ఇప్పుడైతే నేను ఇక ఏం లేదు, ఇప్పుడు నేను బతకాలా. నేనైతే ఎక్కడైనా పొద్దున కలుస్తాం. ఇక ఇలా అయినా చాలా కష్టం కాబోతుంది. ఇప్పుడు ఒక జాగా అయితే దొరికింది. ఓ షూట్స్, ఇక్కడైతే జాంబీ వేవ్ అయితే ఇంకా ఉంది. ఎక్కడ చూసినా జాంబీస్ అయితే ఉన్నారు. నాకైతే నేను కూడా ఇక్కడ కిందికి వెళ్ళాల్సిందే. ఇక ఇక్కడైతే ఒక కేవ్ అవుతుంది. నేనైతే ఇప్పుడు కేవ్ పైన ఎక్కుతున్నాను. ఇక ఏం లేదు, నాకైతే బతికి గ్యారెంటీ అయితే లేదు. పండుకోలేదు, నాకైతే చాలా కష్టాలు ఉన్నాయి. ఎక్కడికి పోయినా జాంబీస్. ఇప్పుడు మన దగ్గర బ్లాక్స్ వల్ల కొట్టుకున్నా. ఇప్పుడు బ్లడ్ మూన్ నడుస్తుంది కాబట్టి ఆ బ్లాక్స్ కూడా వాళ్ళకి కొట్టుకుని వస్తున్నాయి. ఇక్కడైతే నేను ఇప్పుడు వండుకుంటున్నారు. బ్లడ్ మూన్ నడుస్తుందట, నేను ఆల్రెడీ వండుకున్నా. నాకైతే బెడ్ కనిపిస్తలే కానీ నేను కింద పడిపోయినా. జాంబీస్ అయితే ఎక్కుతున్నాయి, జల్దీ వండుకోవాలా. అరుణ్ వండుకో. నేను కూడా వండుకుంటున్నా. బ్లడ్ మూన్ అయితే నడుస్తుంది ఇక్కడ. జల్దీ పొద్దున చేసేద్దాం. అరుణ్ని కలుద్దాం. అరుణ్ని కలిసినాక మనం కలుద్దాం. అరుణ్ వండుకున్నావా? ఎందుకు ఇంత లేట్ అవుతుంది? ఇప్పుడైతే నేను జస్ట్ మిస్ ఆల్రెడీ ఒకసారి చచ్చిపోయాను. నా ఎనర్జీ మొత్తం వేస్ట్ అయిపోయిందట. ఇది కూడా ఏమో వాటర్ కూడా మనం డీటాక్సిఫై అయిపోయినా చచ్చిపోతామట. ఇదేమో ఇక్కడైతే నేను దొరికిన సామాన్లన్నీ లేపుకుంటున్నా. ఇది అయితే ఇంతకు ముందే తీసుకున్నట్టున్నాను. ఈ జగలకైతే వచ్చేసాను. ఇక్కడైతే ఇంకా సామాన్ దొరికింది. జాంబీస్ ఏం రాకముందు ఇది లూట్ చేసుకోవాలి. నేను జాంబీస్ రాలి అనుకున్నాను, ఏమో వచ్చేసాయి. అలా అనాలవద్దు. నాకైతే నువ్వు కనిపిస్తలేవు అరుణ్ బాయ్. నా వెనకాలైతే ఫుల్ గ్యాంగ్. ఇక్కడ ఇది వార్ నడుస్తున్నట్టుంది నాకు. వీటికి ఏమో ఇదైతే చాలా కష్టంగా ఉంది. మేము ఏం చేస్తాము మాకే తెలియదు. ఇక అయితే ఏం చేయాలో. నేనైతే ఇప్పుడు అరుణ్ బాయ్ దగ్గర వెళ్తున్నాను. నేనైతే ఇప్పుడు అరుణ్ బాయ్ దగ్గర కలుస్తాను మీ అందరికీ. ఇక్కడైతే చూడండి, నాకైతే ఒక మంచి బేస్ అయితే దొరికింది. ఇక్కడైతే జాంబీస్ అయితే రాలేవు, ఇవి పలగొట్టలేవు కాబట్టి. ఇక చీరలు బీర్లు అన్నీ పడిపోయి ఇక్కడైతే మనుషుల్ని కాలబెట్టినట్టున్నారు. ఇక్కడ నేను పైన బేస్మెంట్లో వచ్చేసాను. సీక్రెట్ బేస్మెంట్. ఇక్కడ ట్రాప్ డోర్ ఓపెన్ చేసి నేను పైనకైతే వచ్చేసాను. ఇక్కడికి వెళ్ళి మొత్తం చూడొచ్చు. ఇదైతే మనకి ఒక సీక్రెట్ బేస్ లాంటిది. ఇక జాంబీస్ లోపలికి రాదు, కానీ 19th డే అట్లా ప్రతి 5 days ఇక్కడ జాంబీస్ బ్రేక్ చేయగలరు. జాంబీస్ ఎందుకు కాలుతున్నాయి? కొన్ని జాంబీస్ అయితే కాలిపోతున్నాయి. అదే అర్థమవుతుంది. ఈ మ్యూటేషన్ ఎలా ఆపాలో మాకు అర్థమవుతుంది. ఇది చాలా పెద్ద మ్యూటేషన్గా మారింది. ఈ బంకర్లో అయితే జాంబీస్ రాలేవు. ఇక్కడైతే ఐరన్ డోర్స్ ఉన్నాయి కాబట్టి ఇవి రాలేవు. ఇక్కడ నేను బటన్స్ అయితే ఉన్నాయి యారు ఇక్కడ. కానీ ఇక్కడ మొత్తం అయితే జాంబీస్ ఉన్నాయి మన చుట్టూరుగా. ఇవి పలగొట్టలేవు. చాలా కష్టం. నువ్వు ఎలా వస్తావు నాకు తెలియదు. జాంబీస్ వీళ్ళని ఎలా చంపాలా. నేనైతే డ్రింక్ తాగానే ఇప్పుడు ఫుడ్ ఐటమ్స్ కూడా తిన్నాను. చాలా ఆకలి అవుతుంది. ఇక్కడ మనం అలా టూల్స్ తయారు చేసుకున్నాం. మనం స్టార్టింగ్లోకి వెళ్ళి ఒక్క టూల్ తయారు చేయలేదు. ఇక్కడ ఏమి వచ్చే నువ్వైతే నాకు కనిపిస్తుంది. ఇప్పుడు 2 ఇగో అరుణ్ రాగా 2 పిక్స్ ఉన్నాయి. వీటిని ఎలాగైనా లోపలికి తీసుకురా. ఈ బంకర్ లోపలైతే జాంబీస్ రాలేవు. అవును, కానీ ఓ నువ్వు కూడా నాకు కనిపిస్తున్నావు. ఇలా స్క్రీన్ దింపంగా వైట్ రొటేషన్ అదేనా? కనిపించావు. నా దగ్గర ఉంటే కనిపిస్తున్నావు. జంప్ చేసా సీదా. నువ్వు రా జాంబీ కోడ్లు కూడా ఉన్నాయి. అటు నుంచి రా, నేను డోర్ ఓపెన్ చేసేస్తా. చంపుతాయి జాంబీస్. జాంబీ కోడిలు కూడా చంపుతాయి. ఫుడ్ ఉందా? ఇటు వచ్చే జల్దీ రా. డోర్ అయితే ఓపెన్ చేసారా? పైనకి వెళ్ళి తగులుతాయి. ఎక్కడున్నారు? మేమైతే ఇప్పుడైతే బతికేసాము, కానీ ఫుడ్ అయితే లేదు ఇక్కడ. నా కూడా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి ఇప్పుడు కొన్ని. ఇవన్నీ అయితే జాంబీస్.
దీన్ని చంపుతే మనకొక ఇక్కడైతే నేనైతే ఇప్పుడు వుడెన్ టూల్స్ అయితే తయారు చేసుకోవాలా. ఇప్పుడు వుడెన్ టూల్స్ తయారు చేసుకొని మనం జల్లి క్రాఫ్ట్ చేయాలా. రిషిబాయ్ యా ఒకసారి ట్రై రా. ఏమైంది? ఇట్లా ఇక్కడ చూపిస్తా జల్ది. ఎక్కడున్నావు అరుణ్? ఇగో ఇది చెప్పు ఇట్లా దీని వలగొట్టు. దీన్ని ఆ డబ్బాని వలగొట్టు. ఈ డబ్బనా వలగొట్టు. అప్పలగా ఓ సామాన్లు దొరుకుతున్నాయి కానీ మనం ఏడుకొస్తలేదు. ఎందుకు నాకు వచ్చినాయి? నాకు కూడా వచ్చింది ఒకటి. ఇదేమో ఎనర్జీ ఐటమ్ అట. ఎనర్జీ ఐటమ్స్ కూడా దొరుకుతున్నాయి. చాలా మంచి కూల్ డ్రింక్ దొరికినాయి. ఇక్కడ చాలా మంచి బంకరే ఉంది. ఇవి మొత్తం పలగొట్టాలి మనం. మనకైతే నువ్వు ఇవి లేపుకుంటారు వాళ్ళు. డే 1 జస్ట్ కంప్లీట్ అయింది. ఈ లూట్ అంతా అయినాక మళ్ళీ కలుద్దాం. లూట్ అయితే చాలా ఉంది ఇక్కడ. ఇది మొత్తం పలగొట్టుకుందాం. చిప్స్ కిప్స్ అన్ని చాలా ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ. సామాన్లు జాంబీస్ లేపుకోవద్దు. ఇవంతా ఒకటే పీడ. ఓ రిషిబాయ్ నా డ్రింక్స్ కో. నాకైతే ఫుడ్ దొరుకుతున్నాయి. ఎనర్జీ ఫుడ్ వాటర్ మెడికల్ సపోర్ట్ కూడా దొరుకుతున్నాయి. ఇక్కడ ఒక చెస్ట్ తయారు చేయాలి. జస్ట్ నేను డ్రెస్ వేసుకుంటున్నాను. ఇక్కడ జస్ట్ లైవ్ అన్ని నింపాయి. డ్రింక్స్ మన దగ్గర కావాల్సిన వస్తువులు. ఇది ఒక పారాషూట్. అలాగే కిందికి వెళ్ళిపోవాలి. వెళ్దాం ఆవు. కింద కూడా డైమండ్స్ ఉన్నాయి. ఇయో బెడ్ రీస్పాన్ పెట్టుకో గైస్. రీస్పాన్ నేను కూడా పెట్టుకుంటా. సామాన్ అయితే మొత్తం యూజ్ చేయండి. మనమైతే ఇప్పుడు మైనింగ్ స్పాట్ లో కనిపిస్తాం మీ అందరికి. ఇప్పుడైతే నేను ఇక్కడ ఉన్న ఐటమ్స్ మొత్తం వేరు చేసేస్తున్నాం. ఇంకా చాలా ఉన్నాయి. ఫుడ్ మొత్తం తీసుకొని మెడికల్ థింగ్స్ అన్ని తీసుకొని ఇటైతే పెడతాం మేము వేరే చెస్ట్లో. ఇక్కడైతే ఇవన్నీ ట్రేడింగ్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఉండాలి. ట్రేడింగ్ ఐటమ్స్ బుల్లెట్స్ దొరికాయి మాకు. ఎందుకో బ్యాక్ ప్యాక్ అయితే ఒకటి దొరికింది నాకు. ఇవన్నీ ఎల్లో కలర్లో ఉన్నాయి బుల్లెట్స్. తినే సామాన్లు అన్నీ తీసుకొని చెస్ట్లో పెట్టారు. మనమైతే ఇప్పుడు మైనింగ్ కాడగలుగుతాం. ఇంకా చాలా సామాన్లు తీసుకోవాలా. ఏమేమి దొరికాయో మీకు చెప్తాము కొంచెం తర్వాత. అరుణ్ బైక్ అట ఇక్కడ ఏమో మిషన్ గన్ దొరికిందట. చూద్దాం పైన. నేను ఆల్రెడీ పైన వెళ్ళి చూస్తాను. నాకైతే మిషన్ గన్ కనిపించలేదు కానీ అరుణ్ బైక్ ఎక్కడ కనిపిస్తున్నా చూస్తున్నా నేను. ఎక్కడ అరుణ్? ఓ అరుణ్ బయట అది మిషన్ గన్నా? కాదు పట్టుకొని చచ్చిపోయాడు ఒకడు. కాదు అది ఎలుక తినేస్తుంది అక్కడ. అదే ఎలుక జాంబిఫైడ్ ఎలుక. చూసావా? ఎలుక తినేస్తుంది. ఎలుక తినేసి నువ్వు మిషన్ గన్ అనుకున్నావు అని. ఇక్కడైతే నేను మొత్తం అరేంజ్ చేస్తాను. అరుణ్ బై అయితే ఆలోపు వుడ్ ఎంత అయితే అంత ఒక 2-3 స్టాక్లు అయితే అరుణ్ బై వుడ్ తీసుకొస్తాడు. దాని తర్వాత కలుద్దాం. మనమైతే చూస్తున్నాం మళ్ళీ నైట్ అయిపోయింది. 2-3 అయితే స్టార్ట్ అయిపోతుంది. నేనైతే ఇప్పుడు పండుకుందామంటే ఇప్పుడు నైట్ అవుతలేదట. యూ కెంట్ స్లీప్ అట. ఎందుకో చెప్తుంది. నేను ఇప్పుడు మెసేజ్ ఓపెన్ చేసి చూస్తా. నైట్ గారే అరుణ్, నువ్వు ఉట్టిగా టైం పాస్ చేస్తున్నావు. ఈ వరల్డే అలా ఉంది. ఇంకొంచెం సేపు అయితే నైట్ అవుతుంది. ఈ డే 2 కూడా కంప్లీట్ చేసుకుంటాం మనం. డే 3 అయితే లాస్ట్ అయిపోతుంది మనది ఈ ఫస్ట్ పార్ట్కి. దాని తర్వాత పార్ట్ 2లో కలుస్తాం మనం. ఇప్పుడైతే నైట్ అయిపోయింది. అరుణ్ బాయ్ అయితే వండుకున్నాడు కానీ నేను ఇంకా ఇక్కడ సామాన్ అయితే అరేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం ఇంకెంత అవుతుంది నాతోటి. ఇక్కడైతే నా దగ్గర బ్యాటరీ ఉంది. ఇప్పుడు నేను చాలా రిసోర్సెస్ అయితే కలెక్ట్ చేయాలా. ఇప్పుడు మళ్ళీ మేము ఫుడ్ మైనింగ్కి కూడా వెళ్ళాలా. ఇప్పుడు మన ఇది చూస్తాను నేను. ఇంకా నైట్ అయితే అయిపోయింది కాబట్టి నేను కూడా నిద్రకి వెళ్ళిపోతున్నాను. రిస్పాన్ పాయింట్ సెట్ అయిపోయింది కానీ నేను ఇంకా వండుకుంటాను. చాలు సక్సెస్ఫుల్లీ డే 2 కూడా కంప్లీట్ చేసుకుంటున్నాం. ఇప్పుడైతే అరుణ్ బాయ్ అయితే నిల్చోవాలి. మనమైతే ఈ వీడియోకి కొంచెం దృష్టిద్దాం. వుడ్ కలెక్ట్ చేసుకొని వద్దాం. ఇప్పుడు 2 minutesలో వచ్చేస్తాం వుడ్ కలెక్ట్ చేసుకొని నా దాంట్లో. ఇప్పుడు చూడండి మనమైతే వరల్డ్ అయితే ఈ ఫస్ట్ ఎపిసోడ్ అయితే అయిపోబోతుంది. దీంతో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. దీంతో టాటా బై బై సీ యూ.